హలో అండి. ఈరోజు మనం పెసరపప్పుతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఒంటికి బాగా చలవ చేస్తుంది. అలాగే దీనిలో చాలా రకాలైన పోషకాలనేవి ఉంటాయి. ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా పెసరపప్పులో చాలా ఎక్కువగా ఉంటాయి. కందిపప్పు కంటే మనకి పెసరపప్పే చాలా మంచిది. పాతకాలంలో కూడా ఎక్కువగా పెసరపప్పునే యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి. అలాగే కొద్దిగా స్మెల్ కూడా మంచి స్మెల్ రావాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్నాక ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, కరివేపాకు, కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పులుపు కోసం మామిడికాయ ఇగురిని వాడుతున్నాను అనమాట. దీన్ని నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇందులోనే మనం తగినంత పసుపు తాలింపులోనే వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టిన పెసరపప్పును కూడా కొద్దిగా వేయించి తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. పెసరపప్పు బాగా ఉడికి దగ్గరైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.